శ్రీకాకుళం జిల్లా హీరమండలం రిజర్వాయర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఏబీబీఎస్ నేషనల్ కన్వీనర్ బీజేపీ నాయకులు పోకతోట సింహాచలం కోరారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు ఎస్వీ రమణ మాదిగతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. హీరమండలం రిజర్వాయర్ వద్ద దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే ప్రాంతానికి పర్యాటక ఆకర్షణ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ట్యాంక్ బండ్ తరహాలో ఇక్కడ కూడా విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వాతంత్ర సమర యోధుల ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసిన నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే యువతకు స్ఫూర్తి కలుగుతుందని తెలిపారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశానికి ప్రపంచానికి నీరు అందిస్తేనే అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న ఆలోచనతో విశ్వేశ్వరయ్య గారు భారతరత్న అవార్డు గ్రహీత. ఆయన తాలూకా విగ్రహం కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రేపు భవిష్యత్తులో మన తాలూకు పిల్లలు స్వాతంత్రము రాకముందర ఎంతమంది కష్టపడ్డారో స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ తాలూకా లిస్ట్ కూడా ఇందులో పెట్టాం. లచ్చన్న గారు కానీ అలాగే రాఘవదాస్ గారు కానీ అలాగే అనేక మంది వాళ్ళు పెట్టాం. అలాగే బొడ్డేపల్లి రాజగోపాల్ కానీ ఇందులో అనేక మంది పేర్లు అందరి పేర్లు మ్యాక్సిమం పెట్టాం. అయినప్పటికీ కూడాను ఇంకేమన్నా మర్చిపోతే వాళ్ళు అన్యదా భావించకుండా మళ్ళీ కలెక్టర్ గారికి వేరే రిప్రజెంటేషన్ కూడా ఇస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ మాకేంటంటే ఎప్పుడు కూడా వెనుకబడిన ప్రాంతం అంటున్నాము, చివరి చిత్తూరు జిల్లా అనుకుంటున్నాం కనుక మాకు హైదరాబాద్ లో ట్యాంక్ బాండ్ మాదిరిగా ఏవైతే విగ్రహావిష్కరణలు చేశారో ఏవైతే ఆ రోజు భారతదేశ స్వాతంత్రం కోసం కానీ స్వాతంత్ర అనంతరం కోసం కూడా వచ్చిన నాయకుల తల విగ్రహాలతో ట్యాంక్ బాండ్ ఏ విధంగా కలకల్లాడి అక్కడ బుద్ధుడి విగ్రహంతోనే ఆ టూరిజం ప్యాకేజ్ గా ఉందో ఈ రోజు హిరమండలం కూడాను అదే విధంగా టూరిజం ప్యాకేజ్ లో బుద్ధుని విగ్రహంతో పాటు బోట్ క్లబ్ తో పాటు ఈ మహానాయకుల తల విగ్రహ ఆవిష్కరణ చేసి రేపు విద్యార్థులకు బంగారు భవిష్యత్తుని వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ కష్టాన్ని మీరు ఫలితాన్ని అనుభవిస్తున్నారు కనుక రేపు రాబోయే రోజుల్లో స్వాతంత్రాన్ని మీరు ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఇబ్బంది వచ్చినా సరేనో జాతీయ భావజాలంతో ఏ విధంగా ముందరికెళ్లాలని యువతి పిల్లలకి అందరికి కూడాను ఇది అవకాశంగా ఉంటుందని భావిస్తూ జిల్లా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దేశాన్ని ఏదైతే హైదరాబాద్ లో అయితే ఎలాగైతే ట్యాంక్ బండ్ అనేక మంది విగ్రహాలు దేశ నాయక విగ్రహాలు ఎలాగైతే తెలంగాణ గవర్నమెంట్ పెట్టిందో ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటువంటి విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం రిజర్వాయర్లో అటువంటి దేశ నాయకుల విగ్రహాలు పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం విన్నవించుకుంటున్నాం కలెక్టర్ గారికి. ఎందుకంటే మనందరం చదువుకున్నాం, బీర్బరు, అక్బరు, ఔరంగజేబు ఇటువంటి వాళ్ళందరూ పాఠాలు మనం చదువుకున్నాం. మనం అదే నేర్చుకున్నాం, మన పిల్లలు కూడా ఇప్పుడు కూడా అదే చదువుకుంటారు. కానీ మన దేశ నాయక మన స్వాతంత్ర కోసం సమరయోధులు అలాగే ఇదేదే హిరమండలం రిజర్వాయర్ ప్రాజెక్ట్ కట్టడానికి ఎంతోమంది కృషి చేశారు. అటువంటి దేశ నాయకులు అక్కడ ఉంటే వాళ్ళ విగ్రహాలు ఉంటే మన భావితరాలు పిల్లలు యువకులు అవి చూసి స్ఫూర్తి పొంది ఇంకా ఉన్నతమైన ఇంకా అభివృద్ధిలో ముందు నడుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ ఈ విగ్రహాలన్నీ కూడా ఆ ప్లేస్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి కూటమి తరఫున మేమందరం విన్నవించుకుంటాం. ఏదైతే హైదరాబాద్లో అయితే ఎలాగైతే ట్యాంక్ బండ్ అనేక మంది విగ్రహాలు దేశ నాయక విగ్రహాలు ఎలాగైతే తెలంగాణ గవర్నమెంట్ పెట్టిందో ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటువంటి విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం రిజర్వాయర్లో అటువంటి దేశ నాయకుల విగ్రహాలు పెట్టాలని చెప్పి